హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆదియోగికి వేసే రుద్రాక్ష మాల ఉంటుంది కదండి, అది ఎలా వేస్తారు, ఎలా తీసుకొస్తారనే ప్రాసెస్ గురించి ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఫస్ట్ ఏంటంటే, ఆదియోగి మెడలో ఉండే పాత రుద్రాక్షని 4 నెలల ముందే తీసేస్తారండి. తీసిన తర్వాత మళ్ళీ కొత్త రుద్రాక్షలు తెప్పించి అక్కడ ఉన్న వాలంటీర్స్ అందరూ గుచ్చి ఒక పెద్ద దండ కింద చేస్తారండి. మొత్తం ఎన్ని రుద్రాక్షలు అంటే 1,08,000 రుద్రాక్షలతోటి దండ చేస్తారండి. చేసిన తర్వాత దాన్ని ఒక బ్లాక్ కలర్ క్లాత్లో ర్యాప్ చేసి సూర్యకుండలో ఉంచుతారండి. శివరాత్రి 7 రోజులు ఉందనగా మళ్ళీ ఆ దండని, వీటిని శివ వాయిద్యం అంటారు, అలాగే శివాంగ డ్రమ్స్ అంటారండి. ఆ డప్పులు కొట్టుకుంటూ అక్కడ ఉండే వాలంటీర్స్ ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తారండి. ఈ దండని వాళ్ళ భుజాల మీద పెట్టుకుని ర్యాలీ చేసుకుంటూ తీసుకెళ్తారు. ఈ ప్రాసెస్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, ఈషా యోగా సెంటర్ నుంచి స్టార్ట్ అవ్వండి. అంటే సూర్యకుండ, ఈషా యోగా సెంటర్ లోపల ఉండే సూర్యకుండ నుంచి స్టార్ట్ అయ్యి ఆదియోగి స్టాట్యూ వరకు తీసుకువెళ్తారండి. ఇది ఒక కిలోమీటర్ వరకు ఉంటుంది దూరం అనేది. సో ప్రతి ఒక్కళ్ళు కోలాహలం అనిపించిందండి. ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేసి అలా భుజాల మీద తీసుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ అసలు ఆ శివాంగ డ్రమ్స్ అనేవి ఎంత బాగా అనిపించినాయి అంటే, నేను కూడా అలా పార్టిసిపేట్ చేసుకుంటూ అలా ర్యాలీతో పాటు వాళ్ళతో పాటు నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. చాలా బాగా అనిపించింది ఆ ప్రాసెస్ అనేది. సో మీరు చూడొచ్చు, ఇక్కడ స్టార్ట్ అయ్యి అలా దండని మూసుకుంటూ, అదిగోండి బ్లాక్ కలర్లో చెప్పాను కదా క్లాత్లో ర్యాప్ చేస్తారని, అదిగోండి వాళ్ళ భుజం మీద ఉంది చూసారా, అదే రుద్రాక్ష దండ అనమాట, మాల. సో ఆ విధంగా పట్టుకొని తీసుకుని వెళ్తారనమాట ఆదియోగి వరకు. సో ప్రాసెస్ అనేది చాలా బాగా అనిపించిందండి. శివాంగ డ్రమ్స్ చెప్పనక్కర్లేదు, చాలా చాలా బాగా అనిపించిందండి. ఎవరికైనా డ్యాన్స్ వేయాలనిపిస్తుందండి, అంత బాగా అనిపించింది. ప్రతి ఒక్కళ్ళు అసలు శంభో శంభో అనుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ ఆ డప్పులకి భలే అనిపించిందండి. అసలు ఆ ప్రాసెస్ అనేది నాకు తీసుకువెళ్ళడం అనేది, రుద్రాక్ష మాల అనేది ఊరేగించుకుంటూ చాలా బాగా అనిపించిందండి. నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను. డ్రమ్స్ ఏంటి చాలా బాగా అనిపించిందండి. చెప్పాను కదండి, ఈ ప్రాసెస్ అనేది ఈషా యోగా సెంటర్ నుంచి ఆదియోగి స్టాట్యూ వరకు ఇలా ర్యాలీ చేసుకుంటూ తీసుకెళ్తారు. సో మీరు కూడా ఎంజాయ్ చేయండి. మనం ఈషాలోకి ఎంటర్ అవుతాం కదండి, సర్పవాసల్ గేట్ దగ్గరికి వచ్చాము. సో మీరు కూడా చూడొచ్చు, ప్రతి ఒక్కళ్ళు డ్యాన్సులు వేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చాలా బాగా అనిపించింది. రుద్రాక్ష మాల కూడా భుజం మీద పెట్టుకుని తీసుకొస్తున్నారండి. చూడొచ్చు వీడియోలో, చాలా బాగా అనిపించింది. శివాంగ డ్రమ్స్ సూపర్ అసలు. ప్రతి ఒక్కళ్ళు డ్యాన్స్ వేస్తున్నారంటే ఆ వాయిస్, అసలు డ్రమ్స్ కొడుతున్నారండి, ఎంత బాగా కొడుతున్నారంటే ఎవరికైనా ఉత్సాహం రావాల్సింది. అంత బాగా కొట్టుకుంటూ, అంత బాగా ర్యాలీ చేసుకుంటూ తీసుకువెళ్ళారనమాట. అక్కడ వాలంటీర్స్ ప్రతి ఒక్కరు చాలా బాగా పార్టిసిపేట్ చేశారండి. చాలా బాగా అనిపించింది. శివాంగ డ్రమ్స్ కొట్టే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వచ్చే జనాల నుంచి అండి, అక్కడ వాళ్ళు హ్యూమన్ చైన్ కింద ఫామ్ చేసి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు వీడియోలో, చాలా బాగా తీసుకువెళ్తున్నారండి. ఎంత బాగుందంటే ప్రతి ఒక్కళ్ళు చాలా జాగ్రత్తగా, ఎవరు హట్ అవ్వకుండా చాలా నీట్గా తీసుకెళ్తున్నారు. ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూ ఆదియోగి స్టాట్యూ వరకు ర్యాలీ కంటిన్యూ అవుతుందండి. సో మనం ఇప్పుడు ఆదియోగి స్టాట్యూకి రీచ్ అయిపోయాం. మీరు చూడొచ్చు ఆదియోగి స్టాట్యూ. సో ప్రతి ఒక్కళ్ళు ర్యాలీ చేసుకుంటూ తీసుకొచ్చారనమాట అండి. ఆ రుద్రాక్ష మాల మీకు దగ్గరగా చూపిస్తాను.
సో చాలా బాగా తీసుకొచ్చారండి అసలు. మీకు చీకట్లో కనిపిస్తుందో లేదు, అదిగోండి అదే రుద్రాక్షమాల తీసుకొస్తున్నారు కదా, పొడుగ్గా ఉంది కదండి, అదే రుద్రాక్షమాల. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నేను తెలుసుకునే ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి మీకు చెప్పాను అనుకుంటున్నానండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఈ ప్రాసెస్ అనేది తీసుకొచ్చిన తర్వాత ఈ రుద్రాక్షమాలని ఆదియోగి స్టాట్యూ దగ్గర పెడతారనమాట అండి. పెట్టిన తర్వాత అక్కడ ఉన్న వాలంటీర్స్ అందరూ కూర్చుని చాంటింగ్ చేస్తారండి. చాంటింగ్ చేసిన తర్వాత ఆ రుద్రాక్షకి అందరం దండం పెట్టుకోవచ్చు అనమాట, కింద ఉంటుంది కాబట్టి. సో మేము కూడా దండం పెట్టుకున్నాము. సో నాకు అనిపించింది ఎలా వేస్తారు ఈ దండ అనేది, చాలా ఎక్సైటింగ్, అలా చూస్తూ ఉన్నాను అనమాట అండి. సో ఆదియోగి దగ్గరికి 2 క్రెయిన్స్ వచ్చాయన్నమాట అండి. ఆ క్రెయిన్స్ తోటి ఆ మాలని పట్టుకుని, రుద్రాక్ష మాలని ఆదియోగి మెడలో వేశారనమాట అండి. ఈ ప్రాసెస్ ఇదిగోండి మీరు చూడొచ్చు. సో ఆదియోగి మెడలో వేసిన తర్వాత ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను పిక్చర్లో. సో ఇదిగోండి వేసిన తర్వాత ఇలా ఉందన్నమాట. సో శివరాత్రి వస్తుంది కదండి, అక్కడ వేసే సెట్ అనమాట అదంతా. సో మీరు కూడా చూడొచ్చు. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్.